ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ ప్రస్తుతం ప్రెసెంట్ గా సిచ్యువేషన్ అయితే బీజేపీకి ఫేవర్ ఉంది. ఎందుకంటే యూత్ అంతా బీజేపీ వైపు పోతారు ఎక్కువ. రామ మందిర్ హిందూ అన్నట్లు. డీకే అన్నకు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ నుండి ఆమె కాంగ్రెస్ లో ఉండే కదా, కాబట్టి ఆల్రెడీ పాత సీనియర్లు అంతా ఆమెకే కొద్దిగా అనుకూలంగా ఎక్కువ మటు మాక్సిమం ఆమెనే గెలవచ్చు నాకు తెలిసి. లోకల్ ఆమెకి, ఎందుకంటే గద్వాల్ కానీ నారాయణపేట కానీ మక్తల్ కానీ ఇక కోడంగల్కి రేవంత్ రెడ్డి ఉంది. అక్కడ కోడంగల్ రాకుండా కూడా ఇక్కడ ఓట్లు కాంగ్రెస్ ఓట్లు అనేది బీజేపీ డైవర్ట్ కావచ్చు నాకు తెలిసి. ఇదైతే పక్క. ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? అంతా మోడీ గురించి ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఎవరు అభ్యర్థిగా ఎవరు ఉండబోతుంది? డీకే అన్న మంచి క్యాండిడేట్. దాంట్లో ఎలాంటి పనితీరు ఎట్లా ఉండబోతుంది? ఆమె ఇంతకుముందు ఇక్కడ స్టేట్ లో మినిస్టర్ గా చూసినాము, ఆమెని ఎమ్మెల్యేగా చూసినాము. వాళ్ళ ఇంటికి మున్పటి నుంచి కూడా రాజకీయంగా కొంచెం పేరు ఉంది కాబట్టి ఆమె కొంచెం ఫేవరే ఉంటుంది అన్న. ఫేవర్ చేస్తుంది అనేది కూడా నమ్మకం, చేసింది కూడా. ఫేవర్ మాత్రం ఆమెకే ఉంటుంది 100%. ఆమె ఇంతకుముందు ఓడిపోయింది కూడా 75,000తో ఓడిపోయింది. అప్పుడు వాళ్ళ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నాము, మంత్రులు అందరు తిరిగాం కదా. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మహబూబ్ నగర్ సంబంధించి ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? డీకే అరుణ గెలుస్తుంది అవకాశం. ఎందుకని డీకే అరుణ? ఎందుకంటే పైన మోదీ ఉన్నాడు కాబట్టి, మోదీ హవా నడుస్తుంది, చారిస్టర్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మోదీ గెలుస్తుంది. అంటే డీకే అరుణ గారు కనుక గెలిస్తే ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చి మీకు అందుబాటులో ఉంటారనే నమ్మకం మీకుందా? ఉంది. అంటే గతంలో ఏమైనా చేశారా? ఆమె ఇంతకుముందు చేసిన మినిస్టర్ గా చేసింది కదా, కాబట్టి ఆమె చేసింది. సో ఆ నమ్మకం ఉంది. నమ్మకం. మన రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేరలే. ఒకటి బస్సు ఒకటి నెరవేర్చిండు, మిగతా ఏం నెరవేరలే. సెంటర్ లో అయితే మోదీ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మోదీ అన్న. ఇప్పుడు మహబూబ్ నగర్ సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ గెలుస్తుంది తప్పకుండా. 100కి 100. మన ఇంతకు ముందు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఉన్న క్యాండిడేట్ వంశీచందర్ రెడ్డి ఎవరికి తెలియదు, కానీ డీకే అరుణ మాత్రం మొత్తం ఉన్నటువంటి నియోజకవర్గాలు మొత్తానికి తెలుసు. ఆమె మంచి పనులు చేస్తుంది. జాతీయ ఉపాధ్యక్షురాలు బీజేపీ నుండి, అదేవిధంగా మినిస్టర్ పదవి కూడా చేసింది కాబట్టి ఆమె చేస్తానని 100కి 100 100% చేస్తానని నమ్మకం ఉంది. ఆమె ప్రాజెక్టుల కోసం కూడా, నీటి కోసం కూడా బాగానే కష్టపడినారు, బాగానే కొట్లాడినారు, బాగానే ధర్నాలు కూడా చేశారు. ఈసారి 100% 100కి 100 ఆమె వస్తుంది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తానని నమ్మకం 100% ఉంది. సో ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంట్ కి సంబంధించి ఏ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తా ఉంది? ఎంపీ ఎలక్షన్లు అయితే కంపల్సరీ బీజేపీ రావచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకని బీజేపీ రావచ్చు? ఇక ఆమె చేసే అభివృద్ధిని బట్టి, ఆమె అభివృద్ధి చేసింది ఇంతవరకు నరేంద్ర మోడీ దీని గురించి బీజేపీ రావచ్చు. ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి డీకే అరుణ గారు పోటీ చేయబోతున్నారు. సో ఆమె గెలిస్తే పని చేస్తుందనే నమ్మకం మీకుందా? చేసింది ఇంతవరకు ఆమె ఉన్నప్పుడు, ఆమె పీరియడ్ లో చేసింది. ఇప్పుడు కొత్తగా ఈ పీరియడ్ లో బట్టి చూస్తే కంపల్సరీ చేయాలి. చేసినంత వరకు చేస్తేనే, గతంలో మంత్రి ఉన్నప్పుడు చేసిండ్రు, ఇప్పుడు చేస్తే ముందల ఫ్యూచర్ అని ఉంటుంది. ఆమె ముందల ఫ్యూచర్ పట్టుకొని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చేయాలి, కంపల్సరీ చేస్తారు కూడా. ఆమె చేసే నమ్మకం ఉంది. మీకు అంటే నరేంద్ర మోదీ గారి పాలనలో ఏ అంశం మీకు బాగా నచ్చింది? చేశారు. రైతులకు అయితే ఇవి చేసిండ్రు, మనకు రైతు దీని విషయము. ఇక నిన్న మొన్న చేసింది మంచిగానే ఇవి చేస్తున్నారు. మంచిగా పరిపాలన అయితే బాగానే ఉంది మోడీ. మన రామాలయం గురించి కూడా సగం ఇది వచ్చింది, అయోధ్య రామాలయం గురించి మొత్తం గురించి. ఇవి గుళ్ళు ఎక్కడెక్కడ ఆ గుడులు కూడా కడుతున్నాడు కదా, అక్కడ ఇక్కడ కాశీలో కట్టింది, ఇక్కడ ఇది చేసిండు. డెవలప్మెంట్ గురించి బాగా చేస్తారు, మంచిగా పరిపాలన నచ్చింది.